గాలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువు. 6వ అధ్యాయం 9వ వచనం. రైట్. మనము మేలు చేయుటయందు విసుగకయుందుము. మనము అలయక మేలు చేసినని తగిన కాలమందు స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఏం చెప్పాను నేను? విసుగక ప్రార్థించే వారిగా ఉండాలి. రెండో మాట ఏంటో తెలుసా? విసుగక మేలు చేసేవారిగా ఉండాలి. ఆమె విసుగక మేలు చేసేవారిగా ఉండాలంటే దేవుని పిల్లలు ఎవరికి కీడుదలు పెట్టేవారిగా ఉండకూడదు, ఎవరిని కించపరిచి మాట్లాడకూడదు, ఎవరిని అవమానపరచకూడదు. మన చేతనైతే ఇతరులకు మేలే చేయాలి కానీ కీడంత మాత్రం కూడా చేయకూడదు. ఆ చేసే విధానం చెప్తాడు. విసుగక మనము మేలు చేయట్లేదు, విసుగక యుందము. మనము అలయక మేలు చేసినామని తగిన కాలం ఉందో పంట కోస్తాం. ఒకవేళ మనం చేసేటువంటి మేలు వ్యర్థంగా పోతుంది అనుకుంటున్నామేమో. ఇతరులకు చేసేటువంటి మేలు ఎప్పుడు వ్యర్థంగా పోదు. ఒకవేళ ఆకలితో ఉన్నటువంటి ఆ వ్యక్తికి అర్ధరాత్రి కాల సమయంలో అతను లేచి ఆహారం పెట్టినప్పుడు అతని ఫలం ఏమైంది? పరలోకములో అధికమైంది కదా. అసలు దేవుడు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మీలో ఎవరికైనా 2 అంగీలు ఉంటే ఒక అంగీ కూడా లేనుడికి ఏమన్నాడు? ఇదండి దేవుడు ప్రేమ. క్రైస్తవ్యంలో నేర్పించేది ఏదో తెలుసా? ఒకడు ఆకలి చేత కడుపు మార్చుకొని పస్తులు పడుకుంటే నీకు కలిగిన దానిలో కొంచెం తీసి వారికి ఆ పూటకు ఆహారం పెట్టో. నువ్వు ఆర్థికంగా స్థిరపడ్డావా? నీకంటే దీనమైన పరిస్థితుల్లో ఏమీ లేని పరిస్థితులు ఉన్నారు, వారికి నీ చేయి చాచి నీవు చేయగలిగిన సహాయం వాళ్ళకి చెయ్యి. నీ ఫలం ఏమవుతుంది తెలుసా? పరలోకం అధికమవుతుంది. అందరికీ అకౌంట్లు ఉంటాయి, మనకి 4-5 అకౌంట్లు కూడా ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లు అంటే ఏ అకౌంట్ అనుకోకండి మీరు. కానీ ఒక్క అకౌంట్ అయినా పరలోకం నీ కొరకు వచ్చిందా? ఒక్క అకౌంట్ అయినా పరలోకం నీ కొరకు తెలుసుకోగలిగావా? ఒకవేళ ఇల్లు లేకపోవచ్చు, పొలం లేకపోవచ్చు, మనందరికీ ఒక దినాన ఒక మంచి ఇల్లు దేవుడు కట్టబోతా ఉన్నాడు. అక్కడ దేవుడు మనకు ఒక మంచి గృహాన్ని కట్టాలంటే ఇక్కడ పరలోకంలో దేవుడి కొరకు ధనాన్ని కూర్చుకొని అకౌంట్ ఓపెన్ చేయాలి. హల్లెలూయా. అందుకే పాఠం కదా చాలా లేవని నాకై నా యేసు కట్టెను సుందరము బంగారు కన్నీరును కలతలు లేవు యుగ యుగములో పరమా. ఇక్కడ కన్నీళ్ళు ఉంటాయి, ఇక్కడ బాధలు ఉంటాయి, ఇక్కడ కష్టాలు ఉంటాయి, ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ అవమానాలు ఉంటాయి. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవమానాలు వచ్చినా కానీ పరలోకములో నీకంటే ఒక మంచి అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏంటి ఆ అకౌంట్ తెలుసా? దీనులైన వారిని ఆదరించాలి, పేదలైన వారిని ఆదరించాలి, దరిద్రులైన వారు ఆదరించాలి, అనాథలైన వారు చేర్చుకోవాలి. నీకు చెయ్యగలిగినటువంటి సహాయాన్ని నువ్వు వారికి చెయ్యాలని. మేలు చేయని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడికి ఇవ్వకుండా వెనక తీయకూడదు. దేవుడిని స్థిరపరిచినప్పుడు తప్పకుండా అలాంటి వారిని చీర్చి వారిని లేవనెత్తాలి. అలా చేయగలిగినప్పుడు ఒక దినాన ఆ పంటను మనం పోయగలుగుతామంట. ఆమె ఇంకొక మాట చెప్పక తప్పదు. సందర్భం వచ్చింది కనుక ఈ మాట చెప్తా ఉన్నా. దేవుడు అన్నాడు, నా మందిరంలో ఆహారముగా 10వ భాగం నా మందిరపు తండ్రిలోకి తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? నీకు